సో హలో గైస్, నమస్తే అందరికీ. సో ఈరోజు మీకు ఏం చెప్తా అంటే యూకే బ్యాలెట్ వీసా. అండ్ ఈ వీసా వచ్చేసి నువ్వు స్టూడెంట్గా రావాల్సిన అవసరం లేదు, ఏదో వర్క్ కోసం రావాల్సిన అవసరం లేదు. నీకు లక్, నీకు అదృష్టం ఉంటే నీకు ఈ వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీసా గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి యూకే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ 2024. ఆల్రెడీ ఇది ఒకసారి జూలై, ఇప్పుడు ఇది జూలై, ఆల్రెడీ ఒకసారి ఇది ఫిబ్రవరిలో అయింది. సో ఇది ఎలా అంటే ఒక 3000 పీపుల్కి ఎంతమంది అన్నా అప్లై చేసుకోవచ్చు, లక్కీ డ్రా టైప్. మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు ఈ జూలైలో స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 16th జూలై నుంచి 18th జూలై వరకు, ఎగ్జాక్ట్లీ 1:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైం, ఫ్రమ్ 16th జూలై టు 18th జూలై 1:30 PM. ఓన్లీ 40 అవర్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీకు చెప్తా స్టెప్ 5. సో స్టేజ్ 1 వచ్చేసి అబ్సల్యూట్లీ నో కాస్ట్, జీరో కాస్ట్, అసలుకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి యూకే యూత్ ప్రొఫెషనల్ స్కీమ్ 2024 అని కొడితే మీకు ఆ లింక్ వచ్చేసింది. స్టేజ్ 1 మీకు అప్లై చేసుకోవడానికి మీ నేమ్, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఇంకా పాస్పోర్ట్ స్కాన్ ఫోటో, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్, ఇవి ఉంటే బేసిక్, ఇవి ఎలిజిబిలిటీ టు అప్లై, ఇవి ఉంటే సరిపోతుంది. స్టేజ్ 1 గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ యూ కెన్ అప్లై వన్ టైం ఆన్ సింగిల్ పర్సన్. సో మీరు ఒక్కరుంటే వేరే ఐడి క్రియేట్ చేసుకొని ఇంకోటి అప్లై చేసుకున్నా అంటే అది కాని పని. ఒక్కరు ఒకటేసారి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత సీట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ లాటరీ సిస్టమ్, అంటే చీటీ తీస్తారు లాటరీ సిస్టమ్ టైప్. నువ్వు ఇప్పుడు ఉన్నది అక్కడ ఓన్లీ 3000 సీట్స్ మాత్రమే, 3000 లాట్స్. ఎంతమంది అప్లై చేసుకుంటారో తెలియదు. అప్లై చేసుకున్న వాళ్ళను సెలెక్టెడ్ చేసి 3000 తీసి 3000 పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో నీకు అదృష్టం ఉంటే రావచ్చు, చెప్పలేము. మనం లక్కీ అయితే మన లక్కీని మనం టెస్ట్ చేసుకుందాం. సో అబ్సల్యూట్లీ నో కాస్ట్. స్టేజ్ 2 వచ్చేసి ఇఫ్ నువ్వు సెలెక్ట్ అయితే గవర్నమెంట్ నుంచి నీకు ఒక మెయిల్ వస్తుంది. నీకు మెయిల్ వచ్చిన ఎట్లా అంటే యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద లాటరీ యూకే బ్యాలెట్ వీసా అని చెప్పి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన వితిన్ 30 daysలో నువ్వు వీసాకి అప్లై చేసుకోవాలి. దిస్ ఈజ్ ద థర్డ్ స్టేజ్. సో అప్లై చేసుకోవడానికి ఇక్కడ నీకు డబ్బులు కావాలి. సో మీకు చెప్పిన ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ ఇఫ్ నీకు అదృష్టం ఉండి నీకు లక్కీ అయితే, నువ్వు సెలెక్ట్ అయితే ఈ స్టేజ్ 4లో నువ్వు డబ్బులు పే చేయాలి. సో డబ్బులు ఎలా పే చేయాలంటే, సో మీకు చెప్పాను కదా, ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ నీకు అదృష్టం ఉండి నువ్వు లక్కీ అయితే, నువ్వు సెలెక్ట్ అయితే ఇక్కడ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇదే స్టేజ్ 4. 298 pounds నీకు అప్లికేషన్ ఫీజ్ పడుతుంది. ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా సర్చార్జ్ వచ్చేసి 1800 pounds చేంజ్. సో రెండు కలిపి నీకు అప్రాక్సిమేట్లీ ఒక 1,90,000 to 2 lakhs వరకు అయితే. సో ఇది పెట్టగలుగుతా, ఈ కెపాసిటీ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి. దీంతో పాటు నువ్వు యూకే రావడానికి, ఇప్పుడు నేను స్టూడెంట్ అయినా సరే, ఇప్పుడు ఎవరైనా వచ్చే వాళ్ళైనా సరే, అకౌంట్లో ఫండ్స్ చూపించాలి. ఆ ఫండ్స్ ఎందుకంటే ఒకవేళ వీడికి జాబ్ ఉన్నా లేకున్నా ఈ డబ్బులతో వీడు యూకేలో సర్వైవ్ అవ్వడానికి ఈ డబ్బులు అనేవి అకౌంట్లో మనం మెయింటైన్ చేయాలి. సో మనం ఈ వీసా పైన రావడానికి అప్రాక్స్ ఒక 2 lakhs చేంజ్ వరకు అకౌంట్లో చూపాలి. ఈ అమౌంట్ నువ్వు ఒక 1 month అంటే ఒక 28 days చూపించినా గవర్నమెంట్కి సరిపోతుంది. అట్లీస్ట్ మినిమం 28 days చూపించాలి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే మనకి జరిగే ఖర్చు 2 lakhs అనుకోండి. ఇంకా వీసా ఖర్చులు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు అన్నీ దీంట్లోనే అయిపోతాయి. టికెట్కి డబ్బులు కావాలి, ఇంకా షాపింగ్ అంటే నీ ఇష్టం. సో చెప్పాను కదా, ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ చెప్తా. యూ షుడ్ బి అట్లీస్ట్ 18 to 30 years. నువ్వు కంపల్సరీ 18 నుంచి 30 years మధ్యలో ఉండాలి. నీకు పిల్లలు ఉండొద్దు, పిల్లలు ఉంటే దే షుడ్ బి అబోవ్ 18 years. అండ్ నీతో పాటు ఎవరు నువ్వు కేర్ తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నా, డిపెండెంట్ కానీ ఎవరైనా వస్తున్నా, వాళ్ళు 18 years కంటే తక్కువ ఉండకూడదు. ప్లస్ 2,530 pounds అనేటి 28 days చూపించాలి. అది మ్యాండేటరీ. అబోవ్ బ్యాచిలర్స్ డిగ్రీ నీకు, లేకపోతే గ్రాడ్యుయేట్ డిప్లొమా అన్న కంపల్సరీ ఉండాలి. ఏదో స్పెషల్లీ ఇంగ్లీష్ కోర్స్ కానీ ఇంగ్లీష్ కోర్స్ సర్టిఫికేట్స్ అలాంటివి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇది మ్యాండేటరీ థింగ్స్. గుర్తుపెట్టుకోండి, నువ్వు సెలెక్ట్ అయితే నీకు మాత్రం ఈ ఖర్చులు మ్యాండేటరీగా ఉంటాయి. అబ్సల్యూట్లీ ఫ్రీ. కాకపోతే ఈ ఖర్చులు అనేవి చేసుకోవాలి. ఇన్సూరెన్స్కి, హెల్త్ సర్చార్జెస్కి, ఈ అమౌంట్కి, ఇంకా ప్లస్ బ్యాంక్లో బ్యాలెన్స్ చూపించడానికి ఓన్లీ ఫర్ 20. సో ఇదేం కొత్త వీసా టైప్ కాదు, కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. యూకే వేరే కట్టిస్తుంది కానీ, కాకపోతే మన ఇండియాతోని ఫస్ట్ టైం చేస్తుంది. లైక్ బాటర్ సిస్టమ్ టైప్. యూకే నుంచి ఇండియా కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా 2 years ఇట్లా ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది టెంపరీ వీసా మాత్రమే. దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ వీసా. బట్ యూఆర్ అలౌడ్ టు స్విచ్ టు డిఫరెంట్ వీసాస్ బై యూజింగ్ దిస్ వీసా. ఎట్లా అంటే, ఇప్పుడు నీకు ఏమైనా కంపెనీలో నీకు జాబ్ వచ్చి వాడు స్పాన్సర్ చేస్తే నువ్వు వీసా స్విచ్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ ఎలిజిబుల్ టు స్టే 5 years. సో నీకు పర్మనెంట్గా యూకే పర్మనెంట్ వీసా రావాలంటే నువ్వు స్విచ్ అయిన తర్వాత వేరే జాబ్లో 5 years ఉంటే వాడు స్పాన్సర్షిప్ ఇచ్చి నీకు 5 years ఉంటే 5 years తర్వాత నువ్వు స్పాన్సర్షిప్కి అయిపోయిన తర్వాత వీసాకి అప్లై చేసుకోవచ్చు.
ఎలా అంటే ఇప్పుడు నువ్వు జాబ్ వచ్చి ఆ జాబ్లో 5 ఇయర్స్ ఉండి యూకేలో నువ్వు 5 ఇయర్స్ ఉంటే కంటిన్యూస్గా నువ్వు పిఆర్ అప్లై చేసుకోవడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అది సెకండ్ ఇయర్ బెటర్. సో గుర్తుపెట్టుకొని దిస్ ఈజ్ ఓన్లీ అ టెంపరీ వీసా, నాట్ అ పర్మనెంట్ వీసా, ఓన్లీ ఫర్ 2 years. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూకే బ్యాలెట్ వీసా 2024. మీకు అదృష్టం ఉంటే, ఛాన్స్ ఉంటే అప్లై చేసుకోండి. లక్కీ అయితే వీసా స్లాట్లో మీ పేరు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.